ఈరోజైతే నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము. ములంకాడ పాల్ కర్రీ ఇంకా రైస్ అయితే ఒక పక్క పెట్టేసుకున్నాము. ఒక పక్క అయితే ఇంకా కళాయి పెట్టేసుకొని మా అత్తయ్య గారు అయితే రెడీగా ఉన్నారు. ఇంకా అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా, ఇంకా స్టార్ట్ అయితే చేసేసారు. కూర ఇంకా ఆయిల్ అయితే వేయడానికి చూస్తున్నారు, నేను చూపిస్తున్నాను కదా. ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇంకా రైసు ఇంకా కర్రీతో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా చూడండి, నేనైతే నాకు మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ వరకు అయితే వంట చేయడం చాలా తక్కువ. వెనక్కే ఉన్నారు కదా, మా అత్తమ్మే చేసుకునేవారు. ఎందుకంటే ఇంకా పెళ్ళవగానే పిల్లలతో ఇంకా అలా సరిపోయేది. ఇంకా వంట అయితే చాలా తక్కువ. ఈ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుండి అయితే నేను వంట చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడు వంటలు అయితే పర్వాలేదు, బాగానే వచ్చు. ఇంకా మా అత్తమ్మ కూడా చేస్తూ ఉంటారు. మా అత్తమ్మ నేను కూడా రోజు చేస్తుంటాము. ఇంకా కళాయి అయితే వేసేసి ఇంకా స్టార్ట్ చేశారు ములంకాడ పాల కర్రీ. ములంకాడ పాల కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే మా ఫ్రెండు ఇంకా రెడీ అయితే చేసేసి నాకు ఒకసారి పెట్టింది, ఇలా వీడియోలో పెట్టింది, ఇలా వీడియో తీసి పెట్టింది. కొంచెం క్లారిటీగా రాలేదు, నన్నైతే నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టు అని చెప్పి నాకు పెట్టింది. ఇంకా నీట్గా రాకపోవడంతో అయితే ఇంకా నేనైతే పెట్టలేదు. ఇంకా అందుకనే మేమే రెడీ చేసి అయితే పెడతామని చెప్పి ములంకాడ పాల కర్రీ అయితే రెడీ చేస్తున్నాము. ముందుగా కళాయి అయితే పెట్టేసుకున్నారు మా అత్తయ్య. ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే వేసుకున్నారు. ఇంకా నేను ఈలోగా అయితే మా వారికి అయితే చపాతీ అయితే కలుపుతున్నాను. నేను కూడా అప్పుడప్పుడు తింటాను, కానీ ఇప్పుడైతే నేను చపాతీ పిండి కలుపుతున్నాను. ఆ చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. ఈ రెండు అయ్యేలోగా చపాతీ పిండి అనేది నానుతుంది. చపాతీ పిండి అనేది చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఎప్పుడైనా పూరీకి చేసుకున్నట్లయితే కొంచెం పిండి అనేది గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది. చపాతీకి కలిపేటప్పుడు మట్టుగా కొంచెం లూజ్గా కలిపితే మట్టుగా చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా మా అత్తయ్య గారు అయితే మిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేస్తున్నారు. ఇంకా ఏగుతున్నాయి. ఈలోగా మా ఆడపడుచు అయితే వచ్చింది. మా అత్తమ్మ అయితే ఏం వచ్చావని అడుగుతుంది. అడిగేలోగా ఒక మొక్కలు అయితే తెచ్చింది, చూపిస్తాను చూడండి మీకైతే. ఈ మొక్కలు కనకాంబరాల మొక్కలు, ఇప్పుడైతే వెయ్యండి అని చెప్పి ఇచ్చింది మాకైతే. ఇంకా చూపిస్తున్నాను. ఇవైతే కనకాంబరాల నార్లండి. ఇవి ఒక గోళంలో వేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా చపాతీ పిండి అయితే కలపడం అయితే రెడీ అయ్యింది. నైట్ డిన్నర్ ఎప్పుడు ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. ఇంకా మన ఆడవాళ్ళకి అత్తయ్య నేనైతే చేసుకుంటాము, ఈజీగా అయిపోతుంది, మాకేం కష్టంగా అనిపించదు. ఇంకా కూర అయితే రెడీ అవుతుంది, ఒక పక్క రైస్ అయిపోతుంది. ఇంకా పిల్లలు చదివించుకోవాలి కదా. మా అత్తమ్మ గారికి అయితే రైస్ ఒక పక్క, కర్రీ ఒక పక్క అయితే చూసుకుంటుంది. నేను చపాతీ పిండి అయితే కలిపేసి పిల్లలు చదవడానికి, వాళ్ళని చదివించడానికి అయితే నేనైతే వెళ్తాను. ఇప్పుడు ఇది ఎలాగా కొద్దిసేపు నానాలి కదా, ఇంకా నానినంత వరకు మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఈలోగా అయితే రైస్ అవుతుంది. మా అత్తమ్మ అయితే ములంకాడ పాల కర్రీకి కావాల్సినవి అయితే ఉల్లిపాయలు, మిరపకాయలు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ, కరివేపాకు అయితే వేసుకొని బాగా వేపుకుంటున్నారు. ఇవి బాగా వేగిన తర్వాత అయితే ములంకాడలు కడుక్కొని ఉంచుకున్నాం కదా, ములంకాడలు అయితే వేసుకుంటున్నారు. ఒక 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి కదా, అందువల్ల మూత అయితే పెట్టేసుకున్నారు. తీసుకొని ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నారు. ఇంకా అన్నం కూడా చూస్తున్నారు ఒక పక్క. ఇంకా ఇలా ఉంటుంది కదా నైట్ డిన్నరు. ఇంకా మా పిల్లలకైతే చదవడానికి అయితే దగ్గర ఉంటేనే కానీ పిల్లలు చదవరు కదా. మా పెద్ద పాప తనైతే కొంచెం డౌట్ అయితే అడిగింది, అదైతే క్లియర్ చేసేసాను. మా చిన్న పాప ఇంకా వచ్చేసింది కదా, దానికి నేను చెప్తే అది నేను చెప్పినట్టు అది నేను చెప్పేటట్టుగా నేను వినాలి. ఇంకా దానికి నచ్చినట్టు చదువుతుంది. ఇంకా చిన్నదాయి కదా అని చెప్పి చదువుతుంది, అయితే చదివిస్తాను, ఇంకా విడిచిపెట్టేస్తాను. ఇంకా వాళ్ళైతే ఇలా చదువుకుంటారు. ఇంకా కర్రీ అయితే చూడండి, టమాటీ బాగా వేగాయి కదా, ఇంకా బాగా కడుక్కొని ఉంచున్న ములంకాడలు అయితే వేసేసుకున్నారు మా అత్తయ్య. వేసుకున్నారు. ఈలోగా రైస్ అయితే రైస్ అయితే ఉడికిపోయింది కదా. ఇంకా రైస్ అవ్వడంతో అయితే ఇలా ఓర్చుకుంటారండి. మేమైతే ఈ జిబ్బునే వాడతాము, కర్ర ఇవి ఉంటాయి కదా ఆ జిబ్బుని. చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే ఈ జిబ్బులతోనే అలవాటు. ఇందులో బాగా ఫ్రై అయిపోయింది కదా ములంకాడ. ఇంకా ఈ ఫ్రై అయిన దాంట్లో అయితే ఇంకా పాలైతే వేసుకున్నారు. ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. చాలా బాగుంటుంది ములంకాడ పాల కర్రీ అనేది. ఇంకా
చపాతీతో అయితే దాని గ్రేవీ ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఇలా చపాతీని అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఒక పక్క ఎలాగా ఖాళీ ఉంది కదా అని చెప్పి ఈలోగా పిల్లలు చదవడం కూడా అవుతుంది, అందుకని చపాతీ ఇంకా రెడీ చేసుకుంటాను. ఇంకా రెడీ అయితే ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన. ఇంకా ఇవి ఒక్కొక్కటి అక్కడే పాముతూ అక్కడే చేసుకుంటూ అక్కడే కాల్చేసుకుంటాను వెంటనే. ఇంకా కూర్చొని ఇంకా అలా ఏం చేయను. ఇక ఇలా పలక మీద చేసుకొని చపాతీని ఇలా కలిపేసుకొని చేసుకుంటాను చపాతీని. ఇంకా ఇలా నైట్ డిన్నర్ అంటే ఇలాగే ఉంటుంది ప్రతిరోజు. పిల్లలు ఈవినింగ్ వచ్చే నుండి వాళ్ళకి స్నాక్స్ అని, వాళ్ళు రెడీ అవ్వాలని, ఇంకా వాళ్ళకి చదివిపించడం, ఇంకా తినిపించడం, వంట చేయడంతోనే ఇలా మనకి నైట్ అంతా ఇలాగే గడిచిపోతుంది. ఇంకా అలా ఉంటూనే ఉంటుంది పని అయితే. ఈవినింగ్ అయితే ఉంటూనే ఉంటుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసి నుండి ఇంకా పని అయితేనే ఉంటుంది. ఇంకా ఇలా ఇవన్నీ చేసుకునేసరికి మళ్ళీ మనం తిన్నవి అంట్లు తోముకొని చేసుకొని ఇంకా గ్యాస్ క్లీన్ చేసుకొని ఇవన్నీ అయితే పెద్ద పని. ఇంకా చపాతీ అయితే నేను ప్రతిరోజు ఇలాగే చేస్తాను. ఒక పక్క పాముకుంటాను, ఒక పక్క ఇలాగే చేసుకుంటాను. ఇలా అయితే టైం సేవ్ అవుతుంది కదా ఇంకా అని చెప్పి ఇలా చపాతీ అయితే 3 చపాతీలు చేస్తాను. ఇందులో 2 అయితే మా వారు తింటారు, ఇందులో నేను ఒకటి తింటాను. ఇంకా రైస్ తింటే తింటాను, లేకపోతే లేదు. ఇంకా తినాలనిపిస్తే తింటాను మ్యాక్సిమం. ఇంకా కర్రీ అయితే ఒక పక్క రెడీ అవుతుంది, ఈలోగా చపాతీ కూడా రెడీ అవుతుంది. ఇంకా ప్రతిరోజు ఇదేనండి ఆడవాళ్ళకి నైట్ డిన్నరు. ఇంకా ఏం చెప్తాం, ఇలా ఉంటుంది. ఇలా చపాతీ అయితే రెడీ చేసుకున్నాను. ఈలోగా పిల్లలకైతే అన్నం తినిపిస్తాను. మా చిన్న పాప అన్నం తినడానికంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంకా చెప్పాలి ఆ పిల్లలకి, ఎవరైనా అంతేనండి, ఎవరో ఒకరు ఉంటారు. మా పెద్ద పాప ఇది ఇంకా అన్నం వద్దా అని చెప్పి పాలు చపాతీ అయితే తింటానని చెప్పింది. మా వారికి చపాతీ కూర కూడా ఇచ్చేసాను. నేను కూడా తినేసి మా అత్తయ్య మాయ కూడా తినేసారు. అందరూ తినేగా ఇంకా లాస్ట్కి అయితే అందరూ తినేసారు. ఇంకా లాస్ట్కి మా వారికి మజ్జిగ అయితే కలుపుతున్నాను, చపాతీ తింటారు కదా. ఇంకా మా అత్తయ్య అయితే తినేసి కొన్ని అంట్లు ఉంటాయి కదా అవి అయితే దోమేసి అయితే క్లీన్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇప్పుడు మజ్జిగ కలిపాను కదా అది కూడా ఉంది, ఇంకా నేను కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మరి నైటే కదా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేగేసి పిల్లలకి పాలిచ్చి అమ్మకు టీ పెట్టుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా లంచ్ చేసుకొని పిల్లలకి బోల్ టైం ఉంటుంది. ఏదైనా నైటే చేసుకుంటాను నేను. అన్నీ నీట్గా చేసుకొని పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇంకా దీంతో అయితే నైట్ డిన్నర్ ఇలా ప్రిపేర్ అయ్యి ఇలా గడుస్తుంది నైట్ అంతాను. ఇంకా అయిపోయింది. ఉదయంకి ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టాలి కదా. ఇంకా క్యారేజ్కి ఏమేమి తెచ్చుకోవాలి అంటే పన్నీర్ కర్రీ అయితే పాప వండమంది. ఇంకా పన్నీర్ అయితే తెప్పించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇలా అయ్యింది. నైట్ వాళ్ళైతే పడుకున్నారు. ఇంకా పడుకున్న తర్వాత అయితే ఇంత పని చేసి కూడా మనము ఫ్రెష్ అయ్యి పడుకోకపోతే ఇంకా నిద్ర పట్టదు కదా. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. గుడ్ నైట్ అయితే అందరికీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో.